బెంగళూరు నీటి సంక్షోభం హైదరాబాద్కు హెచ్చరిక సంకేతాలు ఇస్తోందా? ప్రభుత్వం ఏమి చెబుతోంది? నీరు వృధా చేస్తే చర్యలు తప్పవా? తీవ్రమైన కరువు, కావేరీ నదిలో నీటి మట్టాలు పడిపోవడం వంటి లక్షణాలతో కూడిన బెంగళూరులో నీటి సంక్షోభం నిజంగా హైదరాబాద్తో సహా ఇతర నగరాలకు హెచ్చరిక కథ. నీటి సంరక్షణ, వనరులను సమర్థవంతంగా నిర్వహించడానికి తక్షణ చర్యలు తీసుకోకపోతే హైదరాబాద్ ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ హైకోర్టు హెచ్చరించింది. వర్షపు నీటి సంరక్షణ, నీటి రీసైక్లింగ్ వంటి చర్యల అవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది. దేశంలోని 150 జలాశయాల లైవ్ స్టోరేజీ స్థితిని కేంద్ర జలసంఘం పర్యవేక్షిస్తూ ప్రతి గురువారం వీక్లీ బులెటిన్ విడుదల చేస్తోంది. మార్చి 21, 2024 నాటి రిజర్వాయర్ స్టోరేజీ బులెటిన్ ప్రకారం ఈ రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న లైవ్ స్టోరేజ్ 67.591 బిసిఎం. ఇది ఈ రిజర్వాయర్ల మొత్తం లైవ్ స్టోరేజ్ సామర్థ్యంలో 38%. హైదరాబాద్లో నీటి ఎద్దడి బారిన పడే అవకాశం ఉన్న ప్రధాన ప్రాంతాలు: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఈ జలాశయాల్లో నీటిమట్టం గణనీయంగా తగ్గింది. టోలీ చౌకీ, బంజారాహిల్స్, డాలర్ హిల్స్, ఉప్పల్, ఏఎస్ రావునగర్, హబ్సిగూడ. ఈ ప్రాంతాల్లోని ప్రజలు 427 మీటర్ల లోతు వరకు భూగర్భ జలాలను వెలికి తీస్తున్నారు. విజయనగర్ కాలనీ, హుమాయూన్ నగర్, కక్తియా నగర్, సయ్యద్ నగర్, బజార్ ఘాట్, ఏసీ గార్డ్స్, రెడ్ హిల్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఏరియా, సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలు. నిర్వహణ పనుల కారణంగా ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. కిషన్ బాగ్, అల్ జుబైల్ కాలనీ, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్గూడ, అస్మాంగాడ్, యాకుత్పురా, మాదన్నపేట, మహబూబ్ నగర్, రియాసత్ నగర్, అలియాబాద్, బాలాపూర్. ఈ ప్రాంతాల్లో కూడా నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉంది. హైదరాబాద్లో ప్రస్తుతం నీటి సరఫరా ఎంత? తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్, దాని చుట్టుపక్కల మున్సిపాలిటీలకు రోజుకు 600 మిలియన్ గ్యాలన్ల ఎన్జీడీ నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ సరఫరా నగరం యొక్క ప్రస్తుత అవసరాలను తీర్చడానికి మరియు భవిష్యత్తు అవసరాలను తీర్చే ప్రయత్నాలలో భాగం. 2051 నాటికి 1000 ఎన్జీడీలు అవసరమని అంచనా. గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్ల నుంచి గోదావరి నీటిని హైదరాబాద్కు తీసుకురావాలని యోచిస్తున్నారు. తాగు నీటిని ఇతర అవసరాలకు వాడకూడదని జలం మండలి హెచ్చరించింది. వాటర్ సప్లై రూల్స్ 1990 సెక్షన్ 18 ప్రకారం నల్ల కనెక్షన్ తొలగింపుతో పాటు జరిమానా విధించనున్నట్లు తెలిపింది. నగర పౌరులు తాగునీటి అవసరాలకు తప్ప నిర్మాణాలు, వ్యాపారానికి వాడకూడదని స్పష్టం చేసింది.